రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రైతుల కన్నా బడాబాబులను భూములు ఎలా దోచిపెట్టాలనే దానిపై సీఎం చంద్రబాబు ఆలోచన ఉంటుందన్నారు. విశాఖలో ఎక్కడ ఖాళీ భూములున్నా రూపాయికి ఎలా ఇవ్వాలని ఆయన ఆలోచిస్తారని మండిపడ్డారు. రైతులు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు బొత్స. మొక్కజొన్నకు సంబంధించిన మార్కెట్ ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు? ఇప్పటికే 2200 2300 అమ్మవలసిన అది 1500 1400 1600 అమ్ముకునే మరి దుర్భర పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతంలో ఉంది. ఇప్పటికే రైతు వచ్చి పక్క చెప్పుకునే పరిస్థితిలో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం? ఏ మంత్రి గారు ఆలోచన చేయండి, మీరు ఈ ప్రాంతానికి చెందినవారే కదా. ముఖ్యమంత్రి గారి కంటే అక్కర్లే, ఎందుకంటే వాళ్ళకి రైతు సమస్య అక్కర్లే. ఎంతసేపు పెద్ద పెద్ద బడాబాబుల గురించి ఆలోచన చేస్తుంటారు. విశాఖపట్నంలో ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి, ఏది రూపాయికి ఇచ్చేద్దాము, దాని నుంచి ఏ విధంగా బ్యాక్డోర్లో దోచుకు తిందాము అన్న ఆలోచన. మరి మీరు